ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఈ గ్రహశాంతి చేసుకుంటే చాలా వరకు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇక మూడోది అతి ఇంపార్టెంట్ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఈ కుంభరాశి అష్టమ స్థానం అవుతుంది. కర్కాటకము, సింహం, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరు, కుంభం ఎనిమిదో ఇల్లు అవుతుంది. కర్కాటక నుంచి కుంభం అష్టమ స్థానం అవుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మిక ప్రమాదాలకి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాశి నుంచి అష్టమ స్థానం ఆయుష్ స్థానం. సో వాళ్ళు ఏంటంటే వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక వద్ద మనకు ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం వస్తుంది. అలాగే పుష్యమి 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 ఈ 9 పాదాలకు రాశి. ఈ 9 పాదాల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా ఈ గ్రహశాంతి ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా 4వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి ఈ గ్రహణం, ఈ సంపూర్ణమైన ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం వ్యయస్థానంలో జరుగుతోంది. మీనం